ఇక కంట్ల మేలు ఉండదని చేసుకుంటే తమ్మి అది పొద్దుగాలు లేసి ఆకలి ఉడిసి సాంపు తల్లి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఎవరెవరు ఎట్లా పోతున్నారని 3 బాట్ల కాడికి వచ్చి నిలబడి చూస్తుంది. ఇక సూర్యకిరణాలు దలగంగానే తమ్మి కంట్లకెళ్ళి నీళ్లు గారుతాయి. నీళ్లు గారుతుంటే కన్ను ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కొడుతుంటది. అది చూసి అక్కడున్న పోరగాళ్ళ పొట్టెగాళ్ళంతా ఇది నన్నే చూసి కన్ను కొట్టింది అనుకుంటారు. నీళ్లు దాగరు, నిద్రపోరు, సున్నముల పుల్ల లెక్క సన్నగా అవుతారు. అబ్బో అది పెద్ద కథ మరి. ఇక తమ్మి బుర్ర ముక్కు నడ్డిగున్న దాన్ని చేసుకుంటే అది లేస్తేనే కోట ఉనింటికి పోయి పోగా కొనుక్కొని ఇంత గోడ సున్నం గీక్కొని సర్రున ముక్కులకి ఎక్కించి ఎడమ చేతి కింద ఎవరన్నా ఉండని వాళ్ళ మీదకి శివుడంతా చీదేస్తుంది. ఇక కొంగు అది కాకుండా షింగు అది కాకుండా పందిరి గుంజలు పాత గోడలని పాడు పగ్గని చేస్తుంది. వద్దక్క. ఇక మరి ఎత్తు పనులు అని చేసుకుంటే ఏమైద్దక్క? ఇక ఎత్తు పనులు ఉన్నదాన్ని చేసుకుంటే తమ్మి అది మాట్లాడినప్పుడల్లా మొగని ముఖం మీదనే తుప్పిలు పడతాయి. ఇక వానికి ముఖం కడుక్కోకున్నా సరే తుప్పిలు పడ్డానికి తువ్వాలతో తుడుచుకుంటే అయిపోయా. అక్క మరి ఇక నాలుక మీద మచ్చుంటే? ఇక నాలుకన మచ్చున్నది అయితే